కరీంనగర్ లోయర్ మానేరు డ్యాం కట్టపై కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏక్ దిన్ ఏక్ గంట ఏక్ సాత్ స్వచ్ఛతా కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర రవాణా పీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అధికారులతో కలిసి స్వయంగా చెత్త ఊడ్చారు. మంత్రి పొన్నంతో కలిసి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, ఇక మున్సిపల్ కమిషనర్ తో పాటు వెలిచాల రాజేందర్ రావు ఇతర కాంగ్రెస్ నేతలు శ్రమదానం చేశారు. మాత్రమే కాకుండా స్వచ్ఛమైన అభివృద్ధి చెందిన దేశం కోసం కలలు కన్నారు. మరియు దేశాన్ని పరిశుభ్రంగా ఉండేలా దేశానికి సేవ చేయడం కొరకు మనమందరం సమయం కేటాయించడానికి ప్రతి సంవత్సరం 100 గంటలు అనగా ప్రతి వారం 2 గంటలు స్వచ్ఛందంగా పనిచేయడానికి కేటాయిస్తానని, పరిసరం అపరిశుభ్రం చేయనీయను అని స్వయంగా మొదలుపెట్టి నా కుటుంబం, నా పట్టణం, నేను పనిచేసే చోట పరిశుభ్రంగా ఉండేలా చూస్తానని, అంతేకాకుండా నా ఇంటిలో మాత్రమే కాకుండా స్వచ్ఛమైన అభివృద్ధి చెందిన దేశం కోసం భాగంగా అన్ని మున్సిపల్ గ్రామాల లోపల ఏక్ దిన్ ఏక్ గంట ఏక్ సాత్ అనే కార్యక్రమం పేరు మీద ప్రజలకు అవగాహన కలగడానికి, ప్రజలందరూ భాగస్వాములు అయితే తప్ప ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు పిలుపులు ఇచ్చినా ప్రజల భాగస్వామ్యం అనేది ఆ కార్యక్రమాలు విజయవంతం కావు. కాబట్టి ప్రజల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభిస్తా ఉన్నారు. గౌరవ మున్సిపల్ కమిషనర్ గారు, జిల్లా కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు, సుడా చైర్మన్ గారు, అదేవిధంగా రాజేంద్రరావు గారు, వేదిక మీద ఉన్న పెద్దలు, ఇక్కడ ఉన్నటువంటి వివిధ సంఘాలుగా వివిధ వ్యవహారాల్లో కొంతమంది ఉద్యోగం కొరకు, కొంతమంది ఉద్యోగం చేసేవాళ్లు, పాత్రికేయులు, పోలీసు, పారిశుద్ధ సిబ్బంది అందరూ కూడా కలిసి అలా సమిష్టిగా సమూహంగా కలుసుకొని ఈ డ్యాం రేపొద్దున బతుకమ్మ ఉత్సవాలు అయితే ఎంత పరిశుభ్రంగా ఉంచాలనే ఆలోచనతో కమిషనర్ గారి ఎంపిక మేరకు ఇక్కడ ఈ రోజు కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఇది ఒక రోజు కొరకు పరిమితం, ఒక గుంట కొరకు పరిమితమైనటువంటి కార్యక్రమం కాదు. ఏమన్నా ఒక రోజు హైదరాబాద్ లో ఒక కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు ఒక తల్లి, ఒక బాబు వచ్చి మామూలు 5-6వ తరగతి చదువుతున్న పిల్లవాడు ప్రతి వారం 2 గంటలు ఆదివారం రోజు హైదరాబాద్ లో లేక్స్ క్లీనింగ్ కొరకు తను వెళ్లి 2 గంటలు స్వచ్ఛందంగా పనిచేస్తా ఉన్నాడు. ఇదొక హ్యాపీగా, ఇదొక అలవాటుగా మన జీవితంలో ఇదొక భాగంగా స్వచ్ఛత అనేది చేసుకుంటే తప్ప రాబోయే కాలం లోపల మనం తరాలు మరి బాగుండేటువంటి పరిస్థితి లేదు. ఇది పారిశుద్ధ్యాన్ని కాపాడుకుంటూ, కాలుష్య నివారణ చేస్తూ, మనం పర్యావరణాన్ని కాపాడుకునే విధంగా మన వ్యవహార శైలి ఉండాలి. భాగంగా అన్ని మున్సిపల్ గ్రామాల లోపల